హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చరికి మనం ఏంటంటే 20,000 రూపీస్ లోపు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనం ఏ ఫోన్ కొనాలో చూద్దాం. 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ లోపు ప్రజెంట్గా మనకి అవైలబుల్గా ఉన్న మొబైల్స్లోంచి మనం కొనదగ్గ మొబైల్స్ ఏంటో నేను చెప్తాను. సో ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. సో ఈ వీడియో వచ్చరికి నవంబర్ 2024 రికార్డ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఒక 2 days బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను 15,000 రూపీస్లో ఏ ఫోన్ అని చెప్పేసి. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 రూపాయల లోపు అయితే మీరు ఏ ఫోన్ చూస్తున్నారో సో ఆ వీడియో వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మనం 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ లోపు ఏ ఫోన్ చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోన్స్ అన్నిటి మీద ఏదో ఒక ఆఫర్ అయితే పక్కా ఉంటుంది. సో నేను చెక్ చేసినప్పుడు ప్రైస్ అనేవి కొన్ని కార్డ్స్ మీద మనకి 1,500 నుంచి 1,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. కొన్నింటికి డైరెక్ట్గా ఆఫర్స్లో వస్తున్నాయి. సో చూసుకోండి, కొనే ముందు ఏమైనా కార్డ్ ఆఫర్ కానీ ఏమైనా కూపన్ కోడ్ కానీ అప్లై చేసుకుని కొనండి. మీ మనీ అయితే సేవ్ అవుతాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరౌండ్ 15,500 రూపీస్ లోపు ఒక ఫోన్ అయితే వస్తుందన్నమాట. సో రియల్మీ నార్జో 70 Pro అని చెప్పేసి. సో ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 20,000 పైన లాంచ్ చేసినప్పుడు అయితే. సో ఇప్పుడు దీని ప్రైస్ కట్ చేశారనమాట. కట్ చేసి ఈ ఫోన్ 15,000కి తీసుకొస్తున్నారు. ఈ ఫోన్లో మీకు 6.67 ఇంచ్ 120Hz ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు సైడ్ మోడల్ ఫింగర్ సెన్సార్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఏదైతే ఈ ప్రైమరీ కెమెరా ఉందో సో ఇది 50 మెగాపిక్సెల్ వచ్చేటికి మనకి సోనీ IMX820 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. స్టిల్ మీకు 15,000 రూపాయల లోపు ఇది ఒక మంచి కెమెరా ఫోన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది. రోజు రన్ చేసే టాస్క్లు అనేవి మీకు అయితే ఈజీగా రన్ చేస్తున్నారు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 15,500 రూపాయల మీ దగ్గర ఉంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంటే బడ్జెట్ మేము పెంచుకోలేము, మా స్ట్రిక్ట్లీ బడ్జెట్ అంతే ఉందనుకుంటే రియల్మీ నార్జో 70 Pro అక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. అండ్ వన్ప్లస్ నార్డ్ C3 కూడా అవైలబుల్గా ఉంది మనకి. ఈ ఫోన్ వచ్చి మనకి 17,999 అయితే వస్తుంది. లోయెస్ట్ ఒక 2 days బ్యాక్ ఇది మీకు 15,000 రూపీస్కి ఏమో వచ్చింది. అదే ఆల్ టైమ్ లోయెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ లేదు, కానీ 17,999 రూపాయలకి ఈ ఫోన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ వన్ప్లస్ నార్డ్ C3 నెక్స్ట్ ఇయర్ అంటే 25లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకొక 1-2 months అవుతుంది. ఈ ఫోన్ మీకు 2 years ఓల్డ్ ఫోన్ అవుతుంది. కానీ వన్ప్లస్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అబ్బా అన్ని స్పెక్స్ బాగుంటాయి. ఆల్ రౌండింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ ఉంటుంది. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LTI సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు, కాంప్రమైజ్ అనేవి మీకు ఎక్కువ కనిపించవు అనమాట. ఈ ఫోన్లో ఒక బెస్ట్ ఆల్రౌండ్ అని చెప్పొచ్చు. ఒకవేళ వన్ప్లస్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే వన్ప్లస్ నార్డ్ C3 మీకు బెస్ట్ ఆప్షన్. స్టిల్ ఎందుకు అలా చెప్తున్నానంటే 20,000కి వన్ప్లస్ నార్డ్ C4 లైట్ అమ్ముతున్నారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు 100 రెట్లు నయం. సో అందుకే ఇప్పటికీ కూడా ఒకవేళ మీరు వన్ప్లస్ నుంచి 20,000 రూపీస్లో ఒక ఫోన్ కావాలనుకుంటే వన్ప్లస్ నార్డ్ C3 స్టిల్ మీకు బెస్ట్ ఆప్షన్ అక్కడ. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఈ ప్రైస్లో మీకు ఎటువంటి బ్లడ్ కానీ ఏం లేకుండా క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఒక ఫోన్ కావాలి, కర్వ్ డిస్ప్లేతో కావాలనుకుంటే మోటో G85 5G అయితే అవైలబుల్గా ఉంది. ఈ ఫోన్లో స్పెక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 20,000 దగ్గర ఇది ఒక వర్తి ప్రాసెసర్ అయితే కాదు. ఎందుకంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి అబ్బా. ఎందుకంటే మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయలేరు, 4Kలో వీడియోస్ చూడలేరు అనమాట. సో ఈ ఫోన్లో కెమెరాస్ బాగుంటాయి. కాకపోతే కెమెరాస్ అనేవి ఫొటోస్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉండదు. మంచి కెమెరాస్ ఉన్నా కానీ ప్రాసెసర్కి అయితే క్యాపబిలిటీ అనేది లేదనమాట. 6.67 నుంచి POLED డిస్ప్లేతో వస్తుంది. మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ సోనీ LTI 600 సెన్సార్తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో NFC కూడా ఉంటుంది. సో G85 మీకు బెస్ట్ ఆప్షన్. కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రాసెసర్కి. సో ఆ లిమిటేషన్స్ అనేవి మీకు అంత ఫరక్ పడదు అనుకుంటే మోటో G85 కూడా మీకు బెస్ట్ ఆప్షన్. ఇది మీకు 17,999 అయితే అవైలబుల్గా ఉంది. సో చెక్ చేసుకొని కొనండి. ప్రతి ఒక్క ఫోన్ మీద ఏదో ఒక డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. కూపన్ కానీ కార్డ్ ఆఫర్ కానీ ఉంటుంది. చూసి తీసుకోండి. మీకు తక్కువ ప్రైస్కి అయితే ఈ ఫోన్స్ అయితే వస్తాయి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియోకి ఎంత కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. నా దగ్గర కంటెంట్ ఉంది, మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోన్స్ అన్ని అఫిలియేట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అబ్బా. సో ఒకవేళ మీరు ఈ
ఈ చెప్పబోయే ఈ ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద అఫిలియేట్ లింక్ అయితే ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటే ఎంతో కొంత కమిషన్ అయితే మన ఛానల్కి వస్తుంది. సో ఆ రెవెన్యూతో నేను ఫ్యూచర్లో ఏమైనా ఛానల్ డెవలప్ చేయాలని కూడా యూజ్ చేసుకుంటాను అనమాట. సో కొనే ఉద్దేశం ఉంటే కింద ఉన్న అఫిలియేట్ లింక్స్ని అయితే యూస్ చేసుకోనండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి IQ Z9 అలాగే Z9s, రెండు ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఫోన్స్లో మీకు ఒక చిన్న కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. అందరూ అడుగుతారు అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలి, రెండు సేమ్ బ్రాండ్తో వస్తున్నాయి కదా అనుకుంటే, ఒకటి మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఫ్లాట్ డిస్ప్లేతో ఫోన్ కావాలనుకుంటే IQ Z9 తీసుకోండి. మీకు కర్వ్డ్ డిస్ప్లేతో కొంచెం ప్రీమియం ఫీలింగ్ ఉండాలి, పర్ఫార్మెన్స్ అంత మ్యాటర్ కాదనుకుంటే IQ Z9s తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పేర్లు ఫ్యాన్సీగా ఉంటాయి. సో IQ Z9లో మీకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్తో వస్తే IQ Z9sలో మీకు 7300 ఉంటుందన్నమాట. మీరు అనుకోవచ్చు తెలియని వాళ్ళు 7300నే ఎక్కువ కదా, నెంబర్ ఎక్కువ ఉందనుకోవచ్చు. కాకపోతే అది డౌన్ గ్రేడ్ ప్రాసెసర్, అప్గ్రేడ్ ప్రాసెసర్ అయితే కాదనమాట దీనికి. సో పర్ఫార్మెన్స్ అనేది IQ Z9లో బాగుంటుంది, డిస్ప్లే మీకు ఫ్లాట్తో వస్తుందన్నమాట. మిగతా రిమైనింగ్ స్పెక్స్, కెమెరాస్, బ్యాటరీ అన్నీ సేమ్ అనమాట. బ్యాటరీలో మీకు ఒక 500 mAh మీకు Z9sలో ఎక్కువ ఉంటుంది. 17,000 దగ్గర మీకు స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనుకుంటే IQ Z9 తీసుకోండి. లేదా కర్వ్ డిస్ప్లేతో కావాలి, అడిషనల్గా కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని తీసుకుంటాం అనుకుంటే IQ Z9s తీసుకోండి. ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. IQ Z9 Vivo T3 పేరుతో రీబ్రాండ్ చేసి ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు. ఒకవేళ వివో నుంచి తీసుకున్న, IQ నుంచి తీసుకున్న ఒకటే ఫోన్, పైన బ్రాండ్స్ మారుతాయి అనమాట, లోపల ఇంటర్నల్ స్పెక్స్ మొత్తం ఒకటే. అండ్ లాస్ట్ ఫోన్ వచ్చరికి Poco X6. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అన్నింటిలో ది బెస్ట్ ఫోన్ ఏదైతే ఉందంటే Poco X6. కాకపోతే నేను చెప్పిన ప్రతి ఒక్క ఫోన్లో ఒక చిన్న కాంప్రమైజ్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీకు పక్కా కాంప్రమైజ్ అయితే ఉంటుందన్నమాట. కాంప్రమైజ్ లేని ఫోన్ అయితే ఈ బడ్జెట్లో లేదబ్బా, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కాంప్రమైజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ది బెస్ట్ ఫోన్ Poco X6లో కూడా ఒక కాంప్రమైజ్ అయితే ఉంది. సో అదే కెమెరాస్ అనమాట. కెమెరాస్ ది బెస్ట్ అయితే ఉండవు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఫోన్ ఎలా ఉంటే కెమెరా ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే కెమెరా అనేవి ఆప్టిమైజేషన్ అంత అయితే లేదు. బ్యాక్ సైడ్ మీకు 64 MP ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉన్నా కానీ కెమెరాస్ అనేది ది బెస్ట్ అయితే ఉండవు. ప్రాసెసర్ మాత్రం Snapdragon 7 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం తోపు తురుమని చెప్పొచ్చు, ఇంకా దీనికి మాటలు కూడా ఉండవు. ఎందుకంటే 20,000 రూపాయల లోపు 1.5K డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంది, సీరియస్ స్పీకర్స్ ఉంటాయి అనమాట. సో కంటెంట్ చూసే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది, కళ్ళకి డిస్ప్లే మీకు చాలా బాగా అనిపిస్తుంది. 12-bit ప్యానల్తో వస్తుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో కెమెరాస్ ఒక్కటే కొంచెం యావరేజ్, కానీ మిగతా ప్రతి డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ మీకు టిక్ చేస్తుంది అనమాట. సో ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు Poco X6 అయితే ఈ ప్రైస్ రేంజ్లో. మిగతా ఏ ఫోన్లో ఈ స్పెక్స్ అయితే ఉండవు. సో స్ట్రైట్గా ఒక పాయింట్లో మీకు 20,000 రూపీస్లో ఏ ఫోన్ కొనాలో చెప్పమంటే మాత్రం 15,000 దగ్గర Realme Narzo 70 Pro తీసుకోండి. 20,000 దగ్గర వచ్చేసరికి ఏంటంటే Poco X6 తీసుకోండి. ఈ రెండు ఫోన్స్ బెస్ట్ మీకు మిగతా అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. మిగతా అన్ని ఫోన్స్లో మీకు బ్రాండ్ వాల్యూ కానీ, లేకపోతే ఆ కంపెనీ నుంచి ఫోన్ కావాలి, మాకు ఇది కావాలని చెప్పేసి మీకు స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ ఉంటే తప్ప ఆ ఫోన్స్ తీసుకోకండి. డైరెక్ట్గా మీరు ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కావాలి 20,000 రూపీస్లో అనుకుంటే Poco X6 అలాగే Realme Narzo 70 Pro, ఈ రెండు ఫోన్స్ మీకు ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా, యూజ్ఫుల్ అనిపించినా కింద లైక్ ఉంది కదా, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అనమాట. ఎందుకంటే ఎవరైనా 20,000 రూపాయల లోపు ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. సో మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకన్నీ మీకు వస్తుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది మీకు ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మరొక కొత్త క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.